హాయ్ అండి. వెల్కమ్ మై ఛానల్. మొన్న డీమార్ట్‌కెళ్ళినప్పుడైతే జున్ను పౌడర్ తెచ్చాననమాట. దాంతో అయితే ఇప్పుడు జున్ను చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక ప్యాకెట్ జున్ను పౌడర్‌కి 1/2 లీటర్ పాలు, పావు కేజీ బెల్లం, 4, 5 యాలకులు, అలాగే ఒక 10, 15 మిరియాలైతే తీసుకున్నాను. ఫస్ట్ అయితే జున్ను పౌడర్ కట్ చేసి ఒక గిన్నెలో యేసుకొని, అందులో ప్యాకెట్‌లో సగం పాలు పోసుకొని, బెల్లాన్ని మెత్తగా నలుక్కొట్టి అదేసుకోవాలనమాట. ఇలాచీ పౌడర్ అలాగే మిరియాలని మెత్తగా నలుక్కొట్టి దాన్ని కూడా పౌడర్‌లా చేసుకొని ఇందులో వేసుకొని చేత్తో అయితే బాగా కలుపుకోవాలండి. మనం వేసిన బెల్లం మొత్తం మెత్తగా కరిగిపోవాలనమాట. ఎక్కడ ఉండలు లేకుండా మిగతా పాలు కూడా పోసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని నేనైతే ముందుగానే ఒక 2 గ్లాసుల వాటర్ పోసి ప్రీ హీట్ అయితే చేశాననమాట. త్వరగా ఉడుకుతుందని చెప్పి. ఇందులో అయితే ఒక స్టాండ్ పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న జున్ను పాల గిన్నెని పెట్టుకొని అందులో అయితే మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్‌లో ఉడకబెడుతున్నాను కాబట్టి ప్రెషర్ కుక్కర్ ఉన్న రింగ్ అయితే తీసేస్తున్నానండి. రింగ్ తీసేసి మూతనైతే గట్టిగా పెట్టేసి ఒక 10, 15 నిమిషాలైతే ఉడకనివ్వాలనమాట. మనకి తర్వాత మూత తీసి చూస్తే జున్ను అనేది బాగా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక స్టిక్ కానీ లేకపోతే ఫోర్క్ గాని పెట్టి గుచ్చితే మనకి జున్ను అనేది ఎక్కడ అంటుకోదనమాట. ఈ విధంగా మనకి స్పూన్‌కైతే అంటుకోకపోతే జున్ను అయితే రెడీ అయినట్టు అర్థం. దీన్నైతే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 10, 15 నిమిషాలకి ఇంకా బాగా గట్టిగా గట్టకడుతుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.